శ్రీ గురుభ్యో నమః. కిలారి ప్రసాద్ జ్యోతిష్యం వాస్తు ఛానల్కి స్వాగతం. మనము యోగాల గురించి డిస్కస్ చేస్తున్నాము. యోగాల్లో పరివర్తన యోగం, ధర్మ కర్మాధిపతి యోగం, నీచభంగ రాజయోగం, విపరీత రాజయోగం, గజకేసరి యోగాలు ఈ కలియుగంలో ఎక్కువగా యోగిస్తున్నాయి. మహర్షులు చాలా యోగాలు చెప్పినప్పటికీ ఈ 6 యోగాలు మాత్రమే ప్రబలంగా యోగిస్తున్నాయి. సో వాటిలోకి వచ్చేసి మనం ధర్మ కర్మాధిపతి యోగం గురించి చెప్పుకుంటాం. ఈ ధర్మ కర్మాధిపతి యోగం 9th లార్డు 10th లార్డు కలయిక వలన లేకపోతే 9th 10th సమసప్తకంలో వీక్షించుకోవడం వల్ల, లేకపోతే 9th లార్డ్ అధిపతి 10th హౌస్లో, 10th లార్డ్ అధిపతి 9th హౌస్లో ఉండడం వల్ల కూడా ధర్మ కర్మాధిపతి యోగం ఏర్పడుతుంది. ధర్మ కర్మాధిపతి యోగం యోగించి రాజకీయాల్లో అత్యున్నత స్థితికి వెళ్ళి సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి జాతకం గురించి కూడా డిస్కస్ చేద్దాం. వారిది కన్యా లగ్నం అయింది. కన్యా లగ్నం నుంచి ధర్మాధిపతి శుక్రుడు, కర్మాధిపతి అయినటువంటి బుధుడు ఈ రెండు తృతీయ ఉపజయ స్థానాల్లో ఉండటం వల్ల కన్యా లగ్నం నుంచి ఆయనకి బుధ దశ పెట్టడంతో యోగించి ఆయన 2019లో సీఎం అవడం జరిగిందని ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాం. సో కన్యా లగ్నం వరకు చెప్పుకున్నాం అనమాట. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా వరకు చెప్పుకున్నాం. సో ఈరోజు వచ్చేసి తులా లగ్నానికి, వృశ్చిక లగ్నానికి, ధనుసు లగ్నానికి, మకర లగ్నానికి, కుంభ లగ్నానికి, మీన లగ్నానికి ఈ ధర్మ కర్మాధిపతి యోగం ఎలా యోగిస్తుందో చెప్పుకున్నాం. సో తులా లగ్నానికి వచ్చేటప్పటికి మనకు ధర్మాధిపతి బుధగ్రహం, కర్మాధిపతి చంద్రగ్రహం. ఈ బుధుడికి చంద్రుడికి పరస్పర శత్రుత్వం ఉంది, మిత్రత్వం లేదు. బుధుడికి చంద్రుడికి పరస్పర శత్రుత్వం ఉంది. ఒక గ్రహం అంటే ఒక గ్రహానికి పడదు. చంద్రుడు అంటే బుధుడికి ఇష్టమే, కానీ బుధుడు అంటే మాత్రం చంద్రుడికి ఇష్టం ఉండదు అనమాట. సో ఈ ధర్మ కర్మాధిపతి యోగం తులా లగ్నానికి అంతగా యోగించదు. ఎందుకంటే లగ్నాధిపతి అయిన శుక్రుడికి చంద్రుడు కూడా ఇక్కడ అంతగా మిత్రత్వం అనేది లేదనమాట. కాబట్టి తులా లగ్నానికి ధర్మ కర్మాధిపతి యోగం అనేది యోగించదు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు వృశ్చిక లగ్నం గురించి చూసుకుందాం. సో వృశ్చిక లగ్నానికి ధర్మాధిపతి చంద్రుడు, కర్మాధిపతి రవిచంద్రులు ఇద్దరు కూడా రాజ్యగ్రహాలు అంటారు అన్నమాట. ఈ వృశ్చిక లగ్నానికి అధిపతి కుజుడు. ఈ కుజుడికి చంద్రుడితోని రవితోని మిత్రత్వం బాగుంటుంది అనమాట. సో చంద్రుడితోని రవితోని మిత్రత్వం బాగుంటుంది. సో వృశ్చిక లగ్నానికి ధర్మ కర్మాధిపతి యోగం చాలా అద్భుతంగా యోగిస్తుంది. ఎందుకని వృశ్చిక లగ్నానికి వచ్చేసేటప్పటికి మనకు రవి పరమ యోగకారకుడు, విపరీత యోగానికి కారకుడు అనమాట. ఎందుకని వృశ్చిక లగ్నానికి చూసుకుంటే మనకు ఇది వృశ్చిక లగ్నం నుంచి దశమాధిపతి రవి వద్దు అనమాట. 10వ స్థానం ఇక్కడ మనకు సింహరాశి. దీనికి అధిపతి రవి గ్రహం 10వ స్థానానికి. సో ఇక్కడ మనకు చూసుకుంటే కేంద్రాధిపతి 10వ స్థానం కేంద్రాధిపతి. సో వృశ్చిక లగ్నానికి 1వ స్థానం నుంచి 10వ స్థానం కేంద్రాధిపతికి ఆధిపత్యం వచ్చినటువంటి పాపగ్రహాలు విపరీతంగా యోగిస్తాయి అన్నమాట. పాపగ్రహాలు కేంద్రాధిపత్యం వహించిన రవి మనం పాపగ్రహం అనుకుంటాం. అది సింహరాశి అంటే గవర్నమెంట్ అధికారం, దీని పార్లమెంటు ఇటువంటి హౌస్కి సంబంధించిన ఈ 10th లార్డ్ అయినటువంటి రవి ఈ వృశ్చిక లగ్నానికి విపరీత యోగకారకుడు అనమాట. సో ఈయన ఎప్పుడైతే 9th లార్డ్ అయినటువంటి కర్కాటక రాశికి అధిపతి అయినటువంటి చంద్రుడితో కలుస్తాడో అప్పుడు ఇది చాలా విపరీతంగా యోగిస్తుంది. కర్కాటక రాశికి అధిపతి అయినటువంటి చంద్రుడితో ఎప్పుడైతే యోగిస్తాడో రవిచంద్ర కాంబినేషన్ వృశ్చిక లగ్నానికి చాలా అద్భుతంగా యోగిస్తుంది. సో వీళ్ళు ఎక్కడుంటే యోగిస్తారు అనుకుంటే మనకు 1వ స్థానం అయినటువంటి వృశ్చిక రాశిలో అద్భుతంగా యోగిస్తారు. ఇక్కడ యోగిస్తారు 1వ స్థానం. అలాగే 2, 3, 4, 2, 3, 4, 5, 6 మేష రాశిలో అద్భుతంగా యోగిస్తారు అన్నమాట రవిచంద్ర గ్రహాలు. ధర్మ కర్మాధిపతి యోగం ఇది 6వ స్థానం అయినప్పటికీ రవికి ఉచ్చ స్థానం కాబట్టి
ఇక్కడ చాలా అద్భుతంగా యోగిస్తారన్నమాట. సో, అలాగే 6లో యోగిస్తారు. 7లో యోగించరు. మళ్ళా 8లో యోగించరు. 9లో యోగించరు. మళ్ళా 10లో ఇక్కడ యోగిస్తారు. కర్మకర్మాధిపతి యోగం సింహరాశిలో విపరీతంగా యోగిస్తారన్నమాట. సో, ఈ విధంగా కర్మకర్మాధిపతి యోగం అద్భుతంగా యోగించే లగ్నాల్లో మనం వృశ్చిక లగ్నం చెప్పుకోవచ్చు. సో, నెక్స్ట్ ధనుర్లగ్నం. ఈ ధనుర్లగ్నానికి ధర్మాధిపతి ఆహ్, రవి రవి ర రవి గ్రహం. అలాగే కర్మాధిపతి బుధుడనమాట. బుధుడు. రవి, బుధుల కాంబినేషన్. ధనుర్లగ్నానికి హ్మ్. సామాన్య యోగాన్నే ఇస్తది. ఎందుకంటే ధనుర్లగ్నానికి 10థ్ లార్డ్ అయినటువంటి బుధుడు కేంద్రాధిపతి దోషి. 10థ్ లార్డ్ అయినటువంటి బుధుడు కేంద్రాధిపతి దోషి. ఈ కేంద్రాధిపతి దోషి ఎప్పుడైతే ఆహ్, 10థ్‌లో గాని, 9థ్‌లో గాని ఉంటే యోగించడనమాట. ధనుర్లగ్నానికి చూసుకుంటే మనం. సో, ఇది ధనుర్లగ్నం. ధనుర్లగ్నానికి 9థ్ లార్డ్ ఇది 9థ్ లార్డ్ సింహరాశి అవుతుంది. 9థ్ లార్డ్ సింహరాశి. 10థ్ లార్డ్ కన్యా రాశి. కన్యా రాశి. సో, రవి బుధుల కాంబినేషను ధను లగ్నానికి అంతగా యోగించదు. ఎందుకంటే గురువుకి బుధుడు అతనితో శత్రుత్వం ఉంది. బుధుడికి, గురువుకి శత్రుత్వం. సో, 9, 10 అధిపతుల కలయిక. ఎందుకంటే లగ్నానికి బుధుడు 10వ స్థానాధిపతి. అట్ ది సేమ్ టైమ్ సప్తమాధిపతి. మారక స్థానానికి కూడా అధిపతనమాట. సో, అందువల్ల ఈ లగ్నానికి రవి, బుధుల కాంబినేషన్ ధర్మకర్మాధిపతి యోగం అనేది యోగించదు. వీళ్ళు గాని 9వ ఇంట్లో గాని, 10వ ఇంట్లో గాని ఉంటే జాతకుడిని అంతగా ఎదగనీయరనమాట. సో, 10వ ఇంట్లో ఉన్నప్పుడు జాతకుడిని ఎదగనీయరు. కాపోతే రవితో కలిసిన బుధుడు 10వ ఇంట్లో ఉండి, రవి గాని, ఉత్తర నక్షత్రంలో గాని, లేకపోతే హస్త నక్షత్రంలో గాని ఉంటే తండ్రికి యోగిచ్చే సందర్భాలు చాలా ఎక్కువగానమాట. చాలా చార్ట్స్‌లో కూడా చూసాను నేను. లగ్నానికి రవి, బుధులు ధర్మ కర్మాధిపతులు 10వ ఇంట్లో ఉన్నప్పుడు జాతకుడి కంటే కూడా జాతకుడు యొక్క తండ్రికి ఎక్కువ యోగించిన సందర్భాలు చాలా ఉన్నాయన్నమాట. సో, లగ్నానికి ఈ విధంగా ధర్మ కర్మాధిపతి యోగం జాతకుడి కంటే కూడా జాతకుడి యొక్క తండ్రికి ఎక్కువ యోగిస్తుందన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసి మనం మకర లగ్నానికి చూసుకుందాం. ఈ ధర్మ కర్మాధిపతి యోగం ఎలా యోగిస్తుంది మకర లగ్నానికి చూసుకుందాం. ఈ మకర లగ్నానికి ధర్మ కర్మాధిపతి యోగం హ్మ్. చాలా అద్భుతంగా యోగిస్తుందన్నమాట. కన్యా లగ్నానికి ఎలాగైతే బుధ, శుక్రులు ఇద్దరు కూడా యోగిస్తారో, ఈ మకర లగ్నానికి కూడా అదే బుధ, శుక్రులు ధర్మ కర్మాధిపతులయ్యారన్నమాట. సో, మకర లగ్నాన్ని చూసుకుంటే 9వ స్థానం బుధ స్థానం అయింది. బుధుడు యొక్క హౌస్ కన్యా రాశి. మకర లగ్నానికి 7థ్, 8థ్, 9థ్. 9థ్ లార్డు బుధుడు. 10థ్ లార్డు శుక్రుడు మకర లగ్నానికి. సో, ఈ బుధ, శుక్రులు ఇద్దరికీ పరస్పర మిత్రత్వం ఉంది. ఈ ఇద్దరు కూడా లగ్నాధిపతి అయినటువంటి శనికి కూడా పరమ మిత్రులు. శని శని లగ్నాన్నటువంటి మకర లగ్నానికి బుధుడు గాని, శుక్రుడు గాని పరమ మిత్రులు. సో, ఈ మకర లగ్నానికి ధర్మాధిపతి బుధుడు, కర్మాధిపతి శుక్రుడు అయినటువంటి ఈ ఇద్దరు కూడా చాలా అద్భుతంగా యోగిస్తారు. సో, వీళ్ళిద్దరూ ఎక్కడెక్కడ ఉంటే అద్భుతంగా యోగిస్తారని చూసుకుంటే మకర లగ్నం నుంచి 2, 3, 4, 5 ఇక్కడ వృషభ రాశిలో చాలా అద్భుతంగా యోగిస్తారనమాట. బుధ, శుక్రుల కలయిక. వృషభ రాశిలో చాలా అద్భుతంగా యోగిస్తారు. బుధుడు, శుక్రుడు కలయిక. ఫిఫ్త్ హౌస్‌లో. అలాగే సిక్స్త్ హౌస్‌లో యోగిస్తది. ఎందుకని మిథున రాశి కాబట్టి. అలాగే నైన్త్ హౌస్‌లో యోగిస్తది. అలాగే 10థ్ హౌస్‌లో కూడా విపరీతంగా యోగిస్తదనమాట. ఈ ధర్మ కర్మాధిపతి యోగం బుధ, శుక్రుల కలయిక. సో, అది ఈ మకర లగ్నానికి చాలా ఎక్కువ యోగిస్తది. ఈ ధర్మ కర్మాధిపతి యోగం. ఎందుకంటే వీళ్ళిద్దరూ మిత్రులు శని భగవానుడితో కూడా మిత్రత్వం ఉంది. నెక్స్ట్ కుంభ లగ్నం చూసుకుంటే, కుంభ లగ్నానికి ధర్మ కర్మాధిపతులు ఎవరెవరు అవుతారంటే శుక్రుడు, కుజుడు అవుతారు. శుక్రుడు, కుజుడు. శుక్రుడు 9థ్ లార్డ్ అవుతారు. కుంభం, కుంభ లగ్నం.
నైన్త్ లార్డ్ అవుతారు. 10th లార్డ్ అధిపతి కుజుడు అవుతాడు. ఈ ధర్మకర్మాధిపతి యోగం కుంభ లగ్నానికి అంతగా యోగించదు. శుక్ర కుజులు సప్తమ దృష్టితో చూసుకున్న ఒకే ఇంట్లో ఉన్న ధర్మకర్మాధిపతి యోగం యోగించదు. ఎందుకంటే కుంభ లగ్నానికి అధిపతి అయినటువంటి శని భగవానుడితో కుజుడికి శత్రుత్వం ఉంది. ఈ కుంభ లగ్నానికి మేషం తృతీయ స్థానం అయింది. దశమం వృశ్చిక రాశి, అది కుజుడికి అధిపతి. సో తృతీయ దశమ స్థానాలకు అధిపతి అయినటువంటి కుజుడు భాగ్యాధిపతి అయినటువంటి శుక్రునితో కలిగటం వలన యోగం అనేది అంతగా పట్టదు. సో కుంభ లగ్నానికి కూడా ఈ ధర్మకర్మాధిపతి యోగం అనేది అంతగా యోగించిన సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మనం మీన లగ్నం గురించి చెప్పుకున్నాం. మీన లగ్నానికి ధర్మకర్మాధిపతి యోగం చాలా అద్భుతంగా యోగిస్తుంది. ఈ ధర్మకర్మాధిపతి యోగం అద్భుతంగా మీన లగ్నానికి యోగిస్తుంది. ఎందుకంటే ఈ కుజుడికి మీన లగ్నానికి అధిపతి అయినటువంటి గురువుతో చాలా మిత్రత్వం ఉంది. అలాగే ఈ మీన లగ్నానికి అధిపతి అయినటువంటి గురువే ఈ 10వ స్థానానికి అధిపతి అనమాట గురువు. సో మీన లగ్నానికి అదొక అడ్వాంటేజ్. ఎందుకని లగ్నాధిపతి దశమాధిపతి అవుతాడు. లగ్నాధిపతి దశమాధిపతి అవుతాడు. కన్యా లగ్నానికి కూడా అంతే. లగ్నాధిపతి దశమాధిపతి అవుతాడు. ఈ మీన లగ్నానికి కూడా లగ్నాధిపతి దశమాధిపతి అవుతాడు. సో అటువంటి గురువు కుజుడితో కలిసి ఈ 9వ ఇంట్లో ఉన్న 10వ ఇంట్లో ఉన్న అద్భుతంగా యోగిస్తామన్నమాట. మీన లగ్నానికి ఏంటంటే మనము ధర్మకర్మాధిపతి యోగం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గురువు ఉండి ధనుసు రాశిలో 10వ ఇంట్లో గురువు ఉండి కుజుడితో కలిసి 10వ ఇంట్లో ఉన్నారనుకోండి. ఇది గురువుకి మూల త్రికోణం మరియు అగ్నితత్వ రాశి. మీన లగ్నం గురించి మాట్లాడుకుంటాం. మీన లగ్నం ధర్మకర్మాధిపతి ఇది ఫస్ట్ హౌస్, ఇది 9th హౌస్, ఇది వచ్చి 10th హౌస్. ఈ 9th లార్డ్ అధిపతి అయినటువంటి కుజుడు 10వ ఇంట్లో ధనుసు రాశిలో గురువుతో కలిసి కుజుడు ఉన్నాడు అనుకోండి. అప్పుడు ఇక్కడ ఈ ధర్మకర్మాధిపతి యోగం వల్ల చాలా అద్భుతంగా వీళ్ళు రాజకీయాల్లో రాణించడానికి, ఎందుకంటే ఇది రాజకీయ గ్రహం గురువు. కుజుడు కూడా రాజకీయాల్లో చాలా అద్భుతమైన పొజిషన్ తీసుకుపోయే ప్లానెట్. సో ఈ గురు కుజులు ఎప్పుడైతే 10వ ఇంట్లో కలిసి ఉంటారో వీళ్ళకి చాలా అద్భుతంగా యోగిస్తుంది. సో దీని మీద ఎప్పుడైతే మనకు శని భగవానుడు తులారాశిలో ఉండి ఉచ్చస్థితి పొందినటువంటి శని భగవానుడు ఎప్పుడైతే తన తృతీయ దృష్టితో ఈ గురు కుజులను చూస్తారో అప్పుడు వీళ్ళు ఇంకా రాజకీయాల్లో చాలా అద్భుతంగా యోగిస్తారు అన్నమాట. ఎందుకంటే మీన లగ్నానికి శని భగవానుడు మనకు వచ్చేసి 11వ 12, 11 అధిపతి. ఎప్పుడైతే 8వ ఇంట్లో ఉండి తన తృతీయ దృష్టి చేత గురు కుజులని ఎప్పుడైతే వీక్షిస్తారో ఈ ధర్మ కర్మాధిపతి యోగానికి 11th, 12th లార్డ్ అధిపతి 8వ ఇంట్లో ఉండి ఎప్పుడైతే యోగిస్తారో ఆకస్మికంగా వీళ్ళు రాజకీయాల్లో చాలా విపరీతమైన పొజిషన్కి మంచి పీక్ స్టేజ్కి వెళ్ళి చాలా మంచి పొజిషన్లో ఉంటారన్నమాట. రాజకీయాలు కానీ మంచి ఇండస్ట్రియలిస్ట్ కానీ లేకపోతే స్కూళ్ళు, కాలేజీలు, పెద్ద పెద్ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్‌కి ఆర్గనైజ్ చేసే స్థితికి వీళ్ళు వెళ్తారు. ఎందుకంటే శని ప్రజా సమూహానికి కారకుడు. గ్రూప్ ఆఫ్ పీపుల్‌ని లీడ్ చేసే స్థితికి శని భగవానుడు ఉంటాడు. ఈయన ఎప్పుడైతే అష్టమం నుంచి ఉచ్చపట్టి ఈ గురు కుజుల మీద తృతీయ దృష్టితో చూస్తాడో ఇది చాలా అద్భుతంగా యోగిస్తుందన్నమాట మీన లగ్నానికి. మరి ఏ లగ్నానికి ఆ విధంగా లేదు. ఈ గురు కుజులు 10వ ఇంట్లో ఉండి శని భగవానుడికి దృష్టి పెడితే చాలా అద్భుతంగా యోగిస్తారన్నమాట. సో ఇది మనం ధర్మ కర్మాధిపతి యోగం గురించి ఇది మనకు 3వ వీడియో. సో ఫస్ట్ మేష లగ్నం, వృషభ లగ్నం, అక్కడి నుంచి కన్యా దాకా చెప్పుకున్నాం. కన్యా లగ్నంలో జన్మించినటువంటి వ్యక్తికి ఉదాహరణ కూడా చెప్పుకున్నాం. సో ఈరోజు అయితే మిగిలిన 6 లగ్నానికి ధర్మ కర్మాధిపతి యోగం ఎలా యోగిస్తుందో చెప్పుకున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జ్యోతిష, వాస్తు సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నటువంటి వాళ్ళు ఈ పైన స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఈ నెంబర్‌కి ఫోన్ చేసి తగిన సలహాలు తీసుకోగలరు. స్వస్తి.